ఆగస్ట్ నెల 2024 సంవత్సరంలో వచ్చేటటువంటి పండగలు, శుభదినాలు, పర్వదినాల గురించి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ అసలు ఈ ఆగస్టు నెల మనకి క్రోధినామ సంవత్సరం ఆషాఢ బహుళ ద్వాదశితో ప్రారంభమైంది. అలాగే 31వ తేదీ వచ్చేసరికి శ్రావణ బహుళ త్రయోదశితో అంతమవుతుందన్నమాట. మనకు 1వ తారీఖు మనం చూసుకుందాము. 1వ తారీఖున ఆషాఢ మాసం బహుళ ద్వాదశి. అంతకు ముందు రోజున మనకి జూలై 31వ తేదీన మనము ఏకాదశి వ్రతంతో ఉపవాసాలు చేస్తాం. ఆ ఉపవాసాలని బ్రేక్ చేస్తూ ద్వాదశి రోజున ఆ వ్రతం చేస్తాం. అంబరీషుడు చేసినటువంటి దామోదర వ్రతం అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది. ఏదైనా వ్రతంలా కాకపోయినా మీరు ఆ రోజు పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేయొచ్చు, ఆ ముందు రోజున ఉపవాసాన్ని బ్రేక్ చేసి. తర్వాత వాహనాలు అవన్నీ కూడా కొనుక్కోవచ్చు. ద్వాదశి మంచిదిదే. 2వ తేదీ వచ్చేసరికి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రిలో మనకేమవుతుందంటే శివుడికి అభిషేకం ఇంట్లో చేసుకోవాలి. అసలు దేవుడు అని అనగానే గుళ్ళు మాత్రమేమో అనుకొని గుళ్ళకు పరిగెడుతున్నారు జనం. గుళ్ళు కాదు, దేవుడు అణువులో ఉంటాడు. మీ ఇంట్లో చక్కగా ఒక శివలింగం భయం వేస్తుంది అనుకోండి, ₹1 బిళ్ళ పెట్టుకోండి. శివలింగాలు దర్జాగా పెట్టుకోవచ్చు. ఈ సైజు పెట్టుకోండి, ఒకటే చిన్నది పెట్టుకోండి, పెద్ద సైజులు పోనే భయం అయితే. అందువలన చక్కగా శివలింగానికి మీరు ఇంట్లోనే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అన్న మంత్రంతో పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా శంకు ఉన్న వాళ్ళు ₹1 బిళ్ళ పెట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చేయండి. అలాగే ఆ రోజున శివుడికి చక్కగా మీరు నమక చమకాలతో చేసుకునేటటువంటి వాళ్ళు నమక చమకాలతో చేసుకోండి. గంధము ఇవన్నీ వీటిలన్నిటితో కూడా అభిషేకం చేసుకోండి. దేవాలయంలో చేసుకోవాలి. ఇంకా మాకు దేవుడు అంటే దేవాలయాల్లో మాత్రమే ఉంటాడు, మేము దేవాలయంకి వెళ్ళకపోతే మాకేదో వెల్తిగా ఉంటుంది అన్నవాడు వెళ్ళిపోయి చక్కగా పూజారులకు డబ్బులు ఇచ్చుకొని చేయించుకోండి. ఇక 3వ తేదీ దగ్గరికి వచ్చేసరికి బహుళ చతుర్దశి. మరి ఈ రోజున శనివారం వచ్చింది. ఈ రోజున చతుర్దశి రోజున వాహనాలు అలాంటివి కొనుక్కోవచ్చు తప్ప చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు తప్ప వివాహాలు ఇలాంటివి మనం చేయం. ఇక చక్కగా 4వ తేదీన బోనాలు, ఫ్రెండ్షిప్ డే. ఆ రోజు అమావాస్య పుష్యమి నక్షత్రంలో వచ్చింది కాబట్టి మంత్రశాస్త్రాలకి మంచి గట్టి ఇదనమాట. ఎవరైతే నేను లలితా సహస్రం చదువుతున్నా, మంత్రాలంటే ఏదో కేవలం హ్రీం హ్రీం క్రీం క్రీం ఇలాంటి మంత్రాలని కాదు. లలితా సహస్రం మాలా మంత్రస్య అంటాం, మహామాల అది. అలాగే స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ కేవలం ఓం మహాలక్ష్మి నమః అన్న మంత్రం అది కూడా మహామంత్రమే. ఇలా ఎవరు అయితే పూజలు చేసుకుంటున్నారో ఆ రోజున అమావాస్య రోజున అమ్మవారికి మీ ఇళ్లలో చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో జనమంతా కూడా అమావాస్యకు మేము హోమాలు చేస్తున్నామంటే గొడగ పరిగెడుతున్నారు. ఇప్పుడు జోగులాంబ దేవస్థానంలో గొళ్ళల్లో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు జనం. అలాగే ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, వాళ్ళు అది దేవాలయం అనేటటువంటిది కేవలము మీకు ఒక సంస్థ అది అంతే. కేవలం భక్తి దేవాదాయ శాఖ అని ఎందుకు పెట్టారు? ధర్మకార్యాలకు పూజలు కానీ, అంతేకాని దేవుడు అక్కడే ఉంటాడని కాదు. ఏదో ఒకసారి వెళ్ళాలా, అంతేకాని అదే పనిగా ప్రతి అమావాస్యకి వెళ్ళి అక్కడ దుకాణాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. ప్రతి అమావాస్యకి వెళ్ళిపోతున్నామండి, ప్రతి పౌర్ణమికి మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నామండి గానగాపురం, ఇవన్నీ అవసరం లేదమ్మా. ఇంట్లో చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి ఆ రోజు పూజ చేసుకుంటే నీకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇక 5వ తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. లక్ష్మీదేవి పూజలు, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా మనం చేస్తాము. ఆ రోజు చంద్రదర్శనము, వర్ష ఋతువు ప్రారంభం. చక్కగా మనము ఈ 5వ తేదీన దేవుడి పూజలు, సామాన్య పూజలు మనం చేస్తాం, పెద్ద శుభకార్యాలు చేయం. ఇక 6వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శుక్ల విద్య. ఆ రోజు మరి ఆ రోజున చక్కగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం నోసుకోవచ్చు. ఆ విద్య రోజున మీరు వాహనాలు కొనుక్కోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, అద్దెళ్లలో నుంచి సొంత ఇళ్లలో మారచ్చు, వేరే వేరే ఇళ్లలోకి మారిపోవచ్చు. ఇక 7వ తేదీ వచ్చేసరికి శుక్ల తదియా పుబ్బా నక్షత్రంలో ఉంది. ఆ రోజు తదియా కాబట్టి వాహనాలు, ఇళ్లలో అన్నప్రాసనలు, గుండు గీసుకోవడాలు, ఇలాంటి చిన్నపిల్లలకి తల వెంట్రుకలు తీయడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక 8వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి దూర్వా గణపతి వ్రతం. ఈ దూర్వా గణపతి వ్రతంలో మనము వినాయకుల వారికి చక్కగా గణపతి వ్రతం చేస్తాం, గడ్డితో చేస్తాం అన్నమాట. ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు.
కుడుములు అవన్నీ కూడా నివేదన చేయొచ్చు. ఇకపోతే మనకి 8వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి అయిపోయింది. 9వ తేదీన శుక్ల పంచమి, నాగ పంచమి. ఆ రోజు సామగోప కర్మ అని అంటామన్నమాట. ఆ రోజున నాగేంద్రుడికి మనము పుట్టలో పాలు పోసుకోవచ్చు. ఇంట్లోనే చలిమిడి నువ్వులతో బెల్లంతో ఇది చేసి చిమ్మిలు చేసి నైవేద్యం నాగదేవతలకి పెట్టొచ్చు అనమాట. అనంతాది నమకుల నాగదేవతాభ్యో నమః అని నాగదేవతలకి, తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే ఓం శరవణ భవ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆ రోజు చేస్తాం. ఇక 10వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్ల షష్ఠి. ఆ రోజు ఈరోజు షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగదేవతలకు మనం పూజ చేస్తాం. 11వ తేదీ వచ్చేసరికి భాను సప్తమి. ఆ రోజున సూర్యనారాయణమూర్తికి మనం చక్కగా పూజ చేస్తాం. తెల్ల జిల్లేడు పువ్వులు పెడతాము. తెల్ల జిల్లేడు ఆకులతో లేదా తమలపాకులతో చిక్కుడు ఆకులు కనుక దొరికినట్లయితే రథం లాగి, మనం చిక్కుడుకాయలు వస్తున్నాయప్పుడు ఆ చిక్కుడుకాయలతో రథం లాగి పరమాన్నం వండి ఆకు మీద మామూలుగా స్వామివారికి మనము ఈ యొక్క చిక్కుడు ఆకు మీద నివేదన మనం చేస్తాం. చిక్కుడుకాయ కూర వండి ఆ సూర్యనారాయణమూర్తికి పూజలు చేస్తాం. ఆదిత్య హృదయం చదువుతాము. అలాగే పసుపు పూలతో ఆ సూర్యనారాయణమూర్తికి ఆరాధన చేస్తాం. ఆ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మనము ఈ సిగరెట్లు కానీ డ్రింకులు తాగడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఆ తర్వాత 12వ తేదీ వచ్చేసరికి శుక్ల అష్టమి. ఆ రోజు సోమవారము కాబట్టి ఈరోజు విశేషంగా ఏదో దైవ ధ్యానం చేసుకోవడం తప్ప ఇంకా మిగతా విశేష కార్యక్రమాలు ఏం లేవు. అలాగే 13వ తేదీ కూడా శుక్ల నవమి. ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు. మామూలుగా దైవారాధన ఇంట్లో చేసుకోండి. అలాగే 14వ తేదీని వచ్చేసరికి శుక్ల దశమి, సంపూర్ణమైనటువంటి మంచి రోజు. ఆ రోజు చక్కగా మీరు వ్రతాలు పూజలు అన్నీ కూడా చేసుకోవచ్చు. బుధవారం కాబట్టి శ్రీ మహావిష్ణువుకి మనం ఆ రోజు పూజ చేస్తాం. ఇక 15వ తేదీ వచ్చేసరికి స్మార్త ఏకాదశి. ఆ రోజు తర్వాత భారత స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే ఆ రోజు. కాబట్టి 15వ తేదీన మనము చక్కగా ఏకాదశి వ్రతం చేసుకుంటాము. శ్రీమన్నారాయణమూర్తి పూజలు చేస్తాము. తులసిమాల స్వామివారి దగ్గర పెడతాము. ఇక 16వ తేదీ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం. ఆ రోజు శుక్రవారం. వైష్ణవ మాధ్వ ఏకాదశి కూడా ఆ రోజు. కాబట్టి మనము ఈ వైష్ణవులు ఈ రోజున చేస్తారు ఏకాదశి. అలాగే 15వ తేదీన స్మార్తులు అంటే మామూలు బ్రాహ్మణులు చేసేటటువంటి వాళ్ళు చేస్తారు. తర్వాత ఈ రోజున మనము వరలక్ష్మి వ్రతాన్ని మనం ఈ యొక్క వ్రతాన్ని మనం నోస్తాం. కాబట్టి ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయన్నమాట. ఇక 17వ తేదీ వచ్చేసరికి శని త్రయోదశి. ఆ రోజు సింహ సంక్రమణం. కాబట్టి ఆ శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి అభిషేకాలు చేయాలి. ఇక్కడ కూడా చాలామంది శని అనగానే భయపడిపోతూ దేవాలయాల చుట్టూ వెళ్ళడం, దేవాలయాలకి వాళ్ళు ఇంకా భయపెడుతూ మగాళ్ళు మాత్రమే చేయాలా, బయట కూర్చోవాలి మీరు అని చెప్పి నల్లని వస్త్రాలు వేసుకోవాలా. ఆ నల్లని వస్త్రాలు వేసేసి మళ్ళీ ఒక శనీశ్వరుని అంటరాని వ్యక్తి కింద మనం ముట్టుకుంటే ఆ అభిషేకం చేసిన తర్వాత అక్కడ తలంటి స్నానం చేసి అలా బట్టలు అక్కడే వదిలేయాలా, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. కాబట్టి ఇంట్లో కూడా శనీశ్వర స్వామి వారికి ₹1 బెళ్ళేసి నూనెతో అభిషేకం చేసుకోండి. అలా లేని వాళ్ళు మీకు కుదరదు అండి అని సెంటిమెంట్స్ ఉంటే కనుక మీరు దేవాలయం చుట్టూ తిరగండి. తిరిగి శనీశ్వరుడికి నూనెని మీరు విగ్రహం పైన మీరే వేసేయచ్చు. ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో. ఇకపోతే 18వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శుక్ల చతుర్దశి. ఆ రోజున విశేషమైనది ఏం లేదు, భగవంతుడికి పూజ చేసుకోవడం. ఇక 19వ తేదీ వచ్చేసరికి ఋగ్వేదోపాకర్మ. తర్వాత తైత్తరీయ నారి వాజసనేయనాం ఉపాకర్మ. జంధ్యాల పౌర్ణిమ అంటాం ఆ రోజు, శ్రావణ పౌర్ణిమని. కాబట్టి ఈరోజు జంధ్యాలు మార్చుకుంటారు ఎవరైతే పాత జంధ్యాలన్నీ ఉన్నాయో. ఆ రోజున మరి గురువులకి మనం పూజ చేసుకోవాలా. అమ్మవారికి లలితా సహస్రం చదివి పౌర్ణమి రోజున చాలా ఆనందంగా మనం ఉంటుంది. అమ్మవారు చక్కగా మనం ఇంట్లోనే పూజ చేసుకోవాలి. పౌర్ణమి రాగానే గాణగాపురం పరిగెట్టాల్సినటువంటి అవసరం లేదు. పదే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఇక అది ఇంజెక్ట్ చేసేసారు మన మైండ్కి. పౌర్ణమిని కానీ అటు అమావాస్య కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. జోగులాంబ దేవస్థానానికి మిగతా చోట్లకి వెళ్ళాలి హోమాలని. అది పంతుళ్ళ వాళ్ళ రెవెన్యూ పెరగడం కోసం, దేవస్థానాలు రెవెన్యూ పెరగడం కోసం అలాగా ఒక పద్ధతిలో పెడతారు. అంతేగాని దేవుడే కేవలం దేవాలయాల్లోనే ఉండడు, అణువులోనే ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ప్రతి చోట ఉంటాడనమాట. 20వ తేదీ వచ్చేసరికి మనకి బహుళ పాడ్యమి. ఆ రోజు
ఆ రోజు మామూలుగా అమ్మవారికి ధ్యానం చేసుకోండి. 21వ తేదీ వచ్చేసరికి బహుళ విధియ రోజున సంకష్టహార బహుళ విధియ రోజున మనం ఏం చేస్తామంటే అమ్మవారి పూజ చేసుకోండి. మంచి శుభకార్యాలు, బళ్ళు కొనుక్కోవడము, చిన్న చిన్న తల వెంట్రుకలు ఇవి తీసేయడం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. 22వ తేదీ వచ్చేసరికి సంకటహార చతుర్థి. ఆ రోజున మీరు వినాయకుడికి పూజ చేసుకోవడము వ్రతం కింద చేసుకోవచ్చు. మీకు సకల కష్టాలు ఏవైతే వస్తున్నాయో ఆ కష్టాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట. అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. 23వ తేదీ వచ్చేసరికి బహుళ చవితి. ఆ రోజున దైవ పూజ చేసుకోవడము. ఇక 24 వచ్చేసరికి బహుళ పంచమి. ఆ రోజు మరి ఆ రోజున మనము చక్కగా ఏం చేస్తామండి, బహుళ పంచమి రోజున నాగేంద్రుడికి పూజ చేస్తాం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేస్తాం. తర్వాత 25న మనకి బహుళ షష్ఠి వచ్చింది, ఆదివారము, ఆ భరణి నక్షత్రంలో వచ్చింది. ఆ రోజున మనము చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, తర్వాత సూర్యనారాయణమూర్తికి ఆరాధన చేసుకోవచ్చు. సకల శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 26వ తేదీ వచ్చేసరికి బహుళ సప్తమి. ఆ రోజు కృత్తికా నక్షత్రం రాత్రి 9:33 వరకు ఉంది. ఆ తర్వాత మనకి రోహిణి నక్షత్రం వస్తుందన్నమాట. కాబట్టి మనం 26వ తేదీన పరమ పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి. కాబట్టి కృష్ణాష్టమి రోజునే నేను కూడా పుట్టాను. కాబట్టి కృష్ణాష్టమి 2 రోజులు వస్తుందన్నమాట. ఇది స్మార్త కృష్ణాష్టమి. నక్షత్రం రాలేదు కాబట్టి నక్షత్రం వచ్చినటువంటి రోజున వైష్ణవులు చేస్తారు. నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను అనమాట. మా స్కూల్కి చక్కగా 2 రోజులు సెలవులు, కృష్ణాష్టమి 2 రోజులు వస్తాయన్నమాట. కొంతమంది అటు, కొంతమంది ఇటు. గవర్నమెంట్ ఏది డిక్లేర్ చేస్తే అదే కృష్ణాష్టమి. స్మార్త కృష్ణాష్టమినే మా స్కూల్ ఎప్పుడు కూడా రైల్వే మిక్స్ డే స్కూల్ రాజమండ్రి చేసేది. కాబట్టి ఎప్పుడు కూడా మన కృష్ణాష్టమి 26వ తేదీన. ఆ రోజు నాకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని జపించడము, ఇంట్లో పూజ చేసుకోవాలి. కృష్ణుని గుళ్ళకి, ఆశ్రమాలకు వెళ్ళడం కాదు. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి చక్కగా ఆయన చెప్పినటువంటి భగవద్గీత అవన్నీ ఆ రోజైనా కొన్ని అధ్యాయాలు చదువుకోండి. ఇక 27వ తేదీ వచ్చేసరికి బహుళ అష్టమి. ఆ రోజున కూడా వైష్ణవ కృష్ణాష్టమి అంటాము. వైష్ణవులు చేసుకుంటారు. తిది ఆ రోజు అష్టమి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇక 28వ తేదీ వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏముందండి, బహుళ దశమి. ఆ రోజు శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. సైకిళ్ళు, బైకులు, కార్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు. స్థలాలు ఇవన్నీ నో ప్రాబ్లం. 29th వచ్చేసరికి బహుళ ఏకాదశి. నిర్జల ఉపవాసం చేసుకోండి. అన్ని రకాల శుభకార్యాలు మీరు చేసుకోవచ్చు. 30వ తేదీ వచ్చేసరికి బహుళ ద్వాదశి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, దైవారాధన చేసుకోవచ్చు. ఇక 29న మతత్రయ ఏకాదశి అంటాము. ఏకాదశి వ్రతం, నిర్జల ఉపవాసం 29వ తేదీని చేస్తాం. 30న మామూలు దైవారాధన. ఇక 31వ తేదీ వచ్చేసరికి బహుళ త్రయోదశి. దాన్నే శని త్రయోదశి అంటాం. శని త్రయోదశి కాబట్టి శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో రూపాయి బిళ్ళేసి నూనెతో అభిషేకం చేసుకోవచ్చు. అలాంటి కానటువంటి వాళ్ళకి శనీశ్వరుడి గుడికి వెళ్ళి మీరు మామూలుగా గుళ్ళల్లో ప్రదక్షిణాలు ఇవి చేస్తారు. దేవుడు గుళ్ళల్లోనే ఉండడు, ప్రతి చోట ఉంటాడనే విషయం తెలుసుకోవాలా. అయితే అనాదిగా మనకు వస్తుంది కాబట్టి మందపిల్ల రోజు కిటకిటలాడుతుంది. అలాగే మనకి వికారాబాద్ దగ్గర మాందాపురం అని ఉంది శనీశ్వరుడి యొక్క ఇది. కల్లేశ్వరం, గానగాపురంలో కల్లేశ్వరంలో స్వయంభూ శివలింగం ఉంది. ఆ తర్వాత షిరిడి దగ్గర ఉన్నటువంటి శనిసింగనాపూర్లో శనీశ్వర స్వామి కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక బాధలు ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు పెట్టలేనటువంటి వాళ్ళు మన ఇళ్లల్లోనే చేసుకోవచ్చు. పదే నేను చెప్తున్నాను. శనీశ్వరుడు జగద్గురువు. ఆయన చక్కటి కర్మఫలదాత, కర్మకారకుడు. అందువల్ల మనము ఆయన గురించి భయపడాల్సినటువంటి పని లేదు. వీడియోల్లో చెప్తున్నటువంటి వాళ్ళు శనీశ్వరుని భయపెట్టేటటువంటి వాళ్ళు అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆగస్టు నెలలో ఇవి మనం మంచి శుభదినాలు, పర్వదినాలు, పండగలు వచ్చేవి చెప్పాను. ఈ రోజున మీరు చక్కగా ఎవరైతే ఇవన్నీ కూడా దీన్ని పాటిస్తూ వేరే పురోహితుడు అవసరం లేకుండా, పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా మన వీడియో చూసి చక్కగా ఏ రోజున ఏ కార్యక్రమాలు చేయాలా, ఏ శుభకార్యాలు చేసుకోవాలా చేసుకోవచ్చు. శుభమస్తు.